దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులర్పించు దహనబలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరము కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించెను. వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమీ చీలలకేమీ విస్తారమైన ఇనుమును, తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచ నలవి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. సిదోనీయులును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకుని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసుగల లేదవాడు. యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చియుండెను. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను: నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకునియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను: నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేలమీదికి ఊడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడయ్యుండును. నేనతనికి తండ్రినయ్యుందును. ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్యసింహాసనమును నిత్యము స్థిరపరచుదును.